జగిత్యాల జిల్లాలో స్కూల్ కాలేజ్ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను చెక్ చేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమతి లేని 10 కార్లు సీజ్ చేశారు. ఫిట్నెస్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారులు. స్పెషల్ చెకింగ్ డ్రైవ్ నడుస్తున్నది. అందరికీ మేము అన్ని స్కూళ్ళ వాళ్ళకి యజమాన్య వాళ్ళకి చెప్పినాము, అన్ని బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి. ఏ రిపేర్ ఉన్నా పెట్టుకోవద్దు. ఫిట్నెస్ లేని బస్సులను బయటికి తీసుకొచ్చి స్టూడెంట్లను తీసుకుపోవద్దు పిల్లల స్కూళ్ళకు అని చెప్పడం జరిగింది. మా డీటో గారి ద్వారా అన్ని స్కూల్ యజమాన్యాన్ని పిలిపించి చెప్పడం జరిగింది. ఢిల్లీ నుంచి యూనివర్సిటీ మీద వచ్చి మన దగ్గర తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు. ఒక్కొక్క బండికి దానికి దగ్గర 80,000, 1,80,000, ₹1,00,000 వరకు వస్తుంది ట్యాక్స్. మనకు వాళ్ళు కట్టలేక తిరుగుతున్నారు. వాటి బండ్ల మీద ఇప్పటికి నేను ఒక 10 బండ్లు సీజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ 2 చేశాను. వాళ్ళకు కూడా తప్పనిసరిగా బయట వాళ్ళకు కార్ డేకర్స్ వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే, తెచ్చిన బండ్లను ట్యాక్స్ కట్టిపించి అమ్మాలి. అప్పటి వరకు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఇన్వాయిస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు. ఆఫీస్